హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శృతి సోని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ టు బి ఫ్రాంక్ ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను. నేను అందుకనే ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టట్లేదు అనమాట. చాలా 2-3 వీక్స్ అయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి. సో అందుకని ఒక మంచి వీడియోతో ఇవాళ మేము ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఆల్రెడీ మీరు మా ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటారు. మా ఇంటి దగ్గర మామిడికాయ చెట్టు అయితే ఉందన్నమాట. సో మామిడి చెట్టుకి మామిడికాయలు అయితే వచ్చాయి. సో ఆల్రెడీ ఒక 10 మ్యాంగోస్ 5 మ్యాంగోస్ అలా కోసేసామన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే తక్కువ మోతాదులో కొంచెం మనం మామిడికాయ పిక్కిల్ ఎలా పెట్టుకోవాలి అంటే ఆవు పొడితో అది మీతో షేర్ చేసుకుంటాను. సో ఆల్రెడీ మనం ఏప్రిల్ ఎండింగ్లో అలా మనకి టైం ఉంటుంది కదా, ఆ టైంలో మనం మామిడికాయ చట్నీ పెట్టుకుంటాం కదా నార్మల్గా. కానీ ఈసారి కొంచెం అంటే ఒక 5 మ్యాంగోస్ తీసుకొని ముందైతే కొంచెం చట్నీ అయితే పెట్టారనమాట మా మమ్మీ. సో ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని, పెద్ద పీట ఉంటుంది కదా దాంతో కట్ చేసి పెట్టుకొని, తర్వాత దాంట్లో తడి అంతా పోయేలాగా కాటన్ క్లాత్తో అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. అలాగే పచ్చడికి కావాల్సిన సామాన్లు అంటే మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో ఫస్ట్ అయితే 5 గ్లాసెస్ ఆఫ్ మామిడికాయ ముక్కలు అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ ఉంది కదా, అందులో 5 గ్లాసెస్ మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. 1 గ్లాస్ కారము, ఇంకా 1/2 గ్లాస్ ఉప్పు, ఇంకా ఒక 3/4 గ్లాస్ ఆవపిండి. సో ఆవపిండి ఎక్కువ వేసుకున్నా పర్లేదు, 1 గ్లాస్ అయినా వేసుకోవచ్చు. సో 1/2 గ్లాస్ ఇది సాల్ట్ అనమాట. సో ఆల్రెడీ సాల్ట్ ఎండలో పెట్టి ఉంచామన్నమాట కాసేపు. తర్వాత ఇది వచ్చేసి మెంతిపిండి, కొంచెం మెంతిపిండి, మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది మామిడికాయ పచ్చడి. సో అందుకని మా మమ్మీ కొంచెం వేశారనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ లాగా అనమాట. సో ఇవన్నీ వేసి అయితే ఒకసారి డ్రైగా అయితే మిక్స్ చేసేసుకున్నాము. అలాగే పల్లి నూనె ఉంటుంది కదా, పల్లి నూనె మెంతులు వేసి వాటిని కూడా కాసేపు కాగించుకున్నాను అనమాట నూనె. సో అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసి అవన్నీ కూడా ఇందులో వేసాం. కొన్ని వెల్లుల్లి చిన్నగా ఉన్నాయి డైరెక్ట్గా వేసేసి, కొంచెం పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఉంటే వాటిని కొంచెం ఇలా కచ్చపచ్చగా దంచుకున్నాము. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఆవకాయ పచ్చడి వీడియోస్ పెట్టాను, కాకపోతే మళ్ళీ పెడతాను నేను లాంగ్ వీడియో, మళ్ళీ ఇంకోటి కూడా పెడతాను ఫైనల్గా. అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు అప్పుడు కూడా కొలతలు అన్నీ చెప్తాను. ఇప్పుడైతే మా మమ్మీ ఈ తక్కువ మోతాదులో ఎలా పెట్టారో అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో చెప్పాను కదా, మెంతులు కూడా మన పల్లీలు నూనెలో వేసి కాసేపు వేడి చేసి ఆ నూనె కూడా ఇందులో వేసేసి, అంటే కొంచెం చల్లారిన తర్వాత వేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే మేము ఫస్ట్ ఈ ఉగాదికి మేము ఫస్ట్ అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఒక 5 మ్యాంగోస్తో అనమాట. 5 మామిడికాయలు తీసుకున్నాము. 5 మామిడికాయలని కూడా చక్కగా ఇలా పీసెస్ కింద పీటతో కట్ చేసేసి, తర్వాత వాటిని అంటే కొంచెం తేమ ఉంటుంది కదా లోపల, తడిగా ఉంటుంది కదా. సో అదంతా పోవడానికి డ్రై కాటన్ క్లాత్తో కొంచెం అవంతా తుడిచేసుకున్నాం అనమాట ముక్కలు. తర్వాత అందులో 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ ఆవపిండి, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత మెంతిపిండి, 1/2 గ్లాస్ సాల్ట్ ఇవన్నీ వేసేసి కలిపేసుకున్నాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు అంటే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసి కలిపేసుకున్నాం. అలాగే నూనె కాస్త వేడి చేసి, అంటే నూనెలో కొంచెం మెంతులు వేసి దాన్ని వేడి చేసి అది చల్లారిన తర్వాత ఇందులో వేసేసి ఇలా మొత్తం కింద మీద మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా ఫస్ట్ ఉగాదికి అయితే మేము మామిడికాయ పచ్చడి అయితే కొంచెం పెట్టేసుకున్నాము. సో ఈ మామిడికాయ పచ్చడి ఇలా నా చేతితో కలపడం నాకు చాలా బాగా ఇష్టము. సో అందుకని నేనే కలుపుతానని చెప్పి కలిపాను అనమాట. సో ఇప్పటి నుంచి నా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి, చూస్తూ ఉండండి. ఈ మధ్య నేను చాలా బిజీ అయిపోయాను, అందుకే నేను వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. బట్ మ్యాక్సిమం ఇప్పటి నుంచి నేను కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఎర్రగా కారం మామిడికాయ, పుల్లని మామిడికాయ చాలా ఊరిలో వస్తున్నాయి అసలు. కలుపుతుంటేనే చాలా బాగా అనిపించింది నాకు కలిపేటప్పుడు. వెంటనే వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినేయాలన్నంత అనిపించింది. కానీ ఇది ఊరిన తర్వాత తింటేనే బాగుంటుంది కదా.
ఇలా కలిపి పెట్టుకున్న ఆవకాయ పచ్చడిని మొత్తం ఒక బాక్స్లో వేసేసి ఈ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని అది కూడా ఊడ్చుకొని శుభ్రంగా తినేసి సో పక్కకు పెట్టేసాం అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.